హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చూద్దాం. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని మనము బాయిల్ చేసుకోవాలండి. కొంచెం దాంట్లో ఏమన్నా పురుగులు ఉంటే వెళ్ళిపోతాయి కాబట్టి బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్, పోపు దినుసులు, నేను ఇందులో ఉల్లిపాయ వేయట్లేదండి, ఎల్లిపాయనే వేస్తున్నా. ఉల్లిపాయ వేస్తే ఆ టేస్ట్ వేరుంటుంది. జస్ట్ ఎల్లిపాయతో చేస్తే ఆ టేస్ట్ వేరుంటుందండి. ఎల్లిపాయ టేస్ట్ డిఫరెంట్, ఉల్లిపాయ టేస్ట్ డిఫరెంట్. ఇందులో ఉల్లిపాయ వేయకుండా ఎల్లిపాయతోటి తాలింపు వేస్తున్నాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు వేసిన తర్వాత టమాటో వేయాలి. టమాటో వేసి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత టమాటోలని పసుపు, ఉప్పు, టమాటోలని వేస్తే టమాటోకు పట్టి తర్వాత మనము క్యాలీఫ్లవర్ వేసినప్పుడు దానికి మంచిగా మసాలా అంతా మంచిగా పడుతుంది. ఫస్ట్ మనం టమాటోలో వేసేయాలి ఉప్పు, పసుపు. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ వేసేయాలి. కాలీఫ్లవర్ వేసేసి మంచిగా కలిపేసిన తర్వాత మగ్గనియాలి. చాలా దగ్గరికి రానివ్వాలి. దగ్గరకు వచ్చిన తర్వాత అందులో కారం వేసి కొంచెం, అంటే కారము ఆ కూరకు పట్టేంత వరకు కొంచెం మగ్గనియాలి. కొంచెం ఒక టీ గ్లాసు, దాంట్లో కూడా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. వేడి వేడి అన్నంలో మంచిగా కాలీఫ్లవర్ వేసుకొని తింటే బాగుంటుందండి. అంటే అది మన చేసే పద్ధతిలో ఉంటుంది, ఏ కర్రీ అయినా. ఇది ఇలా ట్రై చేయండి.